నువ్వు ముంగడికి ఎందుకు ఫ్యామిలీ వాళ్ళని చంపుతారా లేదా? దయచేసి మీకు చెప్తున్నా, మీ కూడా కన్న కడుపులో ఉన్నాయి, మీ కూడా భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. ఒకసారి గతం ఆలోచించుకోవాలి, గతం ఆలోచించుకోవాలి. ఏమైనా సంవత్సరం మిగిందా? ఒకరు పుట్టిందా? ఇద్దరు వీడాలందరూ పోతా, నా బిడ్డ ఇంత ఉండాలా? ఒక్కడు ఎట్లా కొడతాడు? ఫ్యామిలీ అంతా వచ్చింది, ఫ్యామిలీ అంతా వచ్చింది. 8 నెలల కంచాలి వాళ్ళ అన్నదమ్ములు తల్లి సంతా 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 సంతానంటే ఇలా కాకపోతే రేపు కలుతారు. పొంతి ఒక్కళ్ళు పుట్టినాకనే కలుతారు, వాళ్ళింటికి వాళ్ళు పోతారు అని నేను ఇట్లా అనుకున్నా. గానీ ఈ సంపుడు సర్వే నాకు అసలు తెలియదు. నా బిడ్డ ఈయన ఉండాలి, ఇళ్ళనే ఈయన కడతా, ఈ దావకొనితో కడతా నా బిడ్డని. వాళ్ళ సేవలు తెచ్చేదాకా నా బిడ్డని ఈయన ఉండాలా. వాళ్ళ బిడ్డ వాళ్ళ నలుగురిని కట్టినాకనే నా బిడ్డ నా ఇంటి దొరకపోతే బతుకుడు ఎట్లా చంపిరా? మీ అమ్మాయి చనిపోయింది, మీ అమ్మాయి ప్రాణం వల్ల రాదు, అది మాకు కూడా తెలుసు, మాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ మేము ఏదైతే చేయగలుగుతుంది అది మాత్రం మా చేతులు పడలేదు. మేము ఇప్పుడు ఈ కేసు ఏదో మామూలు కేసు లాగా అట్లా ఇట్లా కాదు. ఆగండి అమ్మా, నేను ఒక డిఎస్పీని, ఒక డిఎస్పీ క్యాడర్ లో కేసు చేస్తున్నామంటే దాని తీవ్రత మేము ఎంత ఎక్కువ మేము ఇస్తున్నాం అనేది కూడా మీరు అర్థం చేసుకోండి. దాన్ని మేము ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా చేయడానికి మేము అన్ని రకాలుగా ఏం చేస్తున్నాం. దానికి సంబంధించి మేము అన్ని రకాలుగా 100% ప్రాపర్ గా చేస్తాం. అర్థమైందా? సార్ మీరు చేస్తారు కేసు చేస్తారు, పోలీసు వాళ్ళు చేసేది కేసు కాకుండా ఇంకేడదామా అంటే మాకు కేసు మాట్లాడతారు. మీ పేరు? వాళ్ళ పిల్లల దగ్గర వండకుండా కావాలా, నలుగురు రావాలా?